ఏది కూడా నాకు ఇవ్వడానికి కొరత ఉన్నదని చెప్పేవాడు కాదు ఆయన. ధారాళంగా నువ్వు అడిగిందల్లా ఇచ్చేవాడే. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందంటే ధారాళముగా ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యంలో కూడా ఆయన ఏం చేస్తాడో, ఎలా ఉన్నాడో, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల, మన విధానముల పట్ల ఆయన ఏమి కలిగి ఉన్నాడు, ఏమి చేస్తాడు అనే విషయాలు అక్కడ చక్కగా రాస్తూ వస్తాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు. తిమోతికి రాస్తూ ఉన్నప్పుడు ఆ సంఘానికి హెచ్చరికలు, మన దేవుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తాడు అనే విషయాలు చక్కగా చెబుతాడు. చదవండి ఆ మాటల్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమునైన ధనము యందు నమ్మిక ఉంచక, చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు, హల్లెలూయా, సమస్తమును కూడా మనకు ఎలా చేస్తున్నాడంట ఆయన? ధారాళముగా అనుగ్రహింపజేస్తూ ఉన్నటువంటి దేవుడు. అంటే దేవుడు ఇవ్వడానికి, దేవుడు ఆశీర్వదించడానికి, నా దగ్గర ఇది లేదు, నాకు ఇది చేత కాదు అని చెప్పేవాడు కాదు మన దేవుడు. ఏం చేస్తాడంట ఆయన? సమస్తమును కూడా ఎలా చేస్తాడు ఆయన? ధారాళముగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ధారాళముగా అనుగ్రహింపజేసే దేవుని యందే మీరు ఏం చేయమన్నాడు? నమ్మిక ఉంచుడి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మనము ఈ లేఖన భాగనాలను చూస్తే ఒక్క మాటలో మనం గమనించాలంటే, ధారాళంగా ఇచ్చుచూ ఉన్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ధారాళముగా దయచేయు మనము సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాము. హల్లెలూయా. మీకు బైబిల్లో ఇద్దరిని అన్నదమ్ములను ప్రభువు ఆశీర్వదించేటప్పుడు, దైవజనుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ ఇద్దరి మీద ఉన్న ఆశీర్వాదాన్ని గురించి భలే చక్కగా చెబుతూ వస్తాడు. దైవజనుడు మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 19వ వాక్యంలో ఉన్నటువంటి మాటలను మనము చదువుదాం. గమనించండి, బాగా వినాలి ఈ మాటలను. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము చదవండి. 18 వాక్యం నుంచి చదువుదాం. జెబులూను గురించి ఇట్లా, నేను జెబులూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇశ్శాఖారు, నీ గుడారముల యందు సంతోషించుము. వారు, ఇదిగో చూడండి, వారు అంటే ఇద్దరిని కలిగి ఉన్నప్పుడు ఏం పదం వాడతాం మనం? వారు. వాడు అంటే ఒక్కడే, వాడు అంటే ఒక్కడే, వారు అంటే ఇద్దరు. ఇక్కడ వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. నూరానాన్న బాబిట్ ఒకసారి దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దైవజనుడైన మోషే ఇలాగున ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఈయన దగ్గరికి జెబులూను వచ్చాడు, ఇస్సాకారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని చూసి ఈయన ఏమన్నాడో తెలుసా? మీరు ఎలాంటి వారో తెలుసునా? సముద్రమంతా ఆశీర్వాదం మీ దగ్గరికి వచ్చేసింది. చప్పట్లు కొట్టరా ఇట్లాంటి వాటికి? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జెబులూను
సముద్రముల సమృద్ధిని నీవు కలిగి జీవించబోతూ ఉన్నావు. రెండవది అంటాడు కదా, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను మీరు పీల్చుదురు. జెబులును బాగా గమనించండి, ఇస్సాకారు వీళ్ళిద్దరూ కూడా సముద్రమంత సమృద్ధిని ఎందుకు కలిగి ఉన్నారు? ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను వీరు పీల్చుతూ దేవుని సన్నిధానములో సుఖవంతమైనటువంటి బ్రతుకును వీళ్ళు బ్రతుకుచూ ఉంటూ ఉన్నారు. జెబులును సముద్రం అంత ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏమిటో ఈ రోజున మనం నేర్చుకొనబోతూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జెబులును ఉన్నాడు కదా, ఈ రోజున ఈ జెబులును అడిగితే, ఏమయ్యా సముద్రం అంత ఆశీర్వాదం నీకు ఎలా వచ్చింది? చూడండి, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను నువ్వు ఎలాగున పీల్చుచూ ఉన్నావు? చూడండి ఎట్ట పెట్టాడు ఫేసు. సముద్రం అంత ఆశీర్వాదం అనగానే ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను ఈయన పీల్చుచు